2025వ సంవత్సరంలో మనకి భోగి అనేది జనవరి 13 సోమవారం ఈ పండుగను అనేది జరుపుకుంటామండి. మరి భోగితో మనకి ధనుర్మాసం అనేది కంప్లీట్ అవుతుందండి. మరి ఈరోజు భోగి రోజు చేసుకునే ప్రత్యేకతలు ఏంటి, ఈరోజు ఆచరించవలసిన నియమాలు ఏంటి, మరి భోగిపల్లి ఏ సమయంలో పిల్లలకు పోయాలి, మరి ఆ సమయంలో పాటించవలసిన నియమాలు ఏంటి, ఇవన్నీ కూడా ఇప్పుడు చూద్దామండి. సంవత్సరం అంతా ఎలా ఉన్నా చలికాలం ముందే మొదలైన మనకి భోగి రోజు మాత్రం మంటలేస్తారు. మరి ఎందుకు వేస్తారు, అసలు భోగికి ఆ పేరు ఎలా వచ్చింది, దాని వెనుక ఉన్న కారణాలు ఏంటనేవి ఇప్పుడు చూద్దామండి. చల్లని వాతావరణం తట్టుకునేందుకు, చలి బాధలను తప్పించుకునేందుకు, దక్షిణాయంలో తాము పడిన కష్టాలను బాధలను తట్టుకున్నందుకు, ఉత్తరాయణ కాలంలో సుఖ సంతోషాలను కోరుకుంటూ భోగి మంటలు వేస్తారు. బుగ్ అనే సంస్కృత పదం నుండి భోగి అనే పదం వచ్చిందని చెప్తారు. భోగం అంటే సుఖం. పురాణాల ప్రకారం శ్రీరంగనాథ స్వామిలో గోదాదేవి లీనమై భోగాన్ని పొందిందని, దానికి సంకేతంగానే భోగి పండుగ ఆచరణలో వచ్చినట్లు పెద్దలు చెబుతారు. మరొక కథ ప్రకారం శ్రీ మహావిష్ణువు వామనుడి అవతారంలో వచ్చి బలిచక్రవర్తిని పాతాళంలో తొక్కింది కూడా భోగి రోజే అని, కొంతమంది అయితే ఇంద్రుడి పొగరును అణిచివేస్తూ గోవర్ధన పర్వతం ఎత్తిన పవిత్రమైన రోజు కూడా భోగి రోజే అని చెబుతూ ఉంటారు. అంతేకాదు, రైతుల కోసం ఈశ్వరుడు నందిని భూమికి పంపిన పవిత్రమైన రోజు కూడా భోగి అనే చెప్తారు. అందుకే ఈ రోజుకి అంత ప్రత్యేకత. మరియు భోగి పండుగ కూడా మనం జరుపుకుంటాము. సంక్రాంతి పండుగకు నెల రోజుల ముందు మనకి ధనుర్మాసం ప్రారంభమవుతుంది. ఈ ధనుర్మాస సమయంలో ఇంటి ముందు గొబ్బెమ్మలు పెట్టి ప్రతిరోజు సంక్రాంతి ముగ్గులు అనేవి వేస్తూ ఉంటారు. వాటినే పిడకలుగా చేసి భోగి మంటల్లో వేస్తారు. వాటిని కాల్చడం వల్ల గాలి శుద్ధి అవుతుంది, సూక్ష్మక్రిములు నశిస్తాయి, మనకు శ్వాసకోశ సంబంధిత అన్ని రోగాలు కూడా ఉపశమనం కలుగుతుంది. ఈ భోగి మంటల్లో పిడకలతో పాటు రావి, మామిడి, మేడి, ఔషధ చెట్ల కలప, ఆవు నెయ్యి వేస్తారు. ఆవు నెయ్యి, ఆవు పిడకలను మంటలో వేయడం వల్ల శక్తివంతమైన గాలి విడుదలవుతుంది. అందుకే భోగి మంటలను ప్రతి పల్లెటూళ్ళలో విధిగా వేస్తారు. అంతేకాదు, ఊళ్ళో ఉండే వారందరినీ కులాలకు అతీతంగా అందరినీ ఒకే చోట చేర్చి ఐకమత్యం పెంచడంతో ఈ భోగి ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతేకాదు, అగ్నిదేవుని ఆరాధిస్తూ వాయుదేవునికి గౌరవం ఇచ్చినట్లు భావిస్తారు ఈ భోగి పండుగ చేయడం అనేది. మరి ఈరోజు భోగి మంటల్లో పాత వస్తువులు వేయడం ఎప్పటి నుండో ఉన్న ఆచారం. భోగి రోజు చేసే బొమ్మల కొలువు, ముత్తైదులతో పేరంటం చేస్తారు. ముఖ్యంగా భోగి పండుగ రోజు సాయంత్రం పెద్దలు తమ ఇంట్లోని చిన్నారుల తలపై రేగుపళ్ళు పోస్తారు. భోగి పండ్ల కోసం రేగుపండ్లు, చెరుకు గడలు, బంతిపూల రెక్కలు, చిల్లర నాణాలు వాడుతారు. కొందరు శనగలు కూడా కలుపుతారు. రేగుపళ్ళను పిల్లల తల మీద పోయడం వల్ల శ్రీమన్నారాయణ దివ్య ఆశీస్సులు లభిస్తాయని భావిస్తారు. మరి భోగి పండ్లు పోయడం వల్ల పిల్లల మీద ఉన్న చెడు దృష్టి తొలగిపోతుంది. తలపై భాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది. భోగి పండ్లను పోసి దాన్ని ప్రేరేపితం చేస్తే పిల్లల్లో జ్ఞానం పెరుగుతుంది. రేగు పండ్లను బదరీ ఫలం అని కూడా అంటారు. శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి నరనారాయణులు బదరికా వనములో ఘోర తపస్సు చేశారట. ఆ సమయంలో దేవతలు వారి తలల మీద బదరీ ఫలాలను కురిపించారని చెబుతారు. ఆనాటి సంఘటన ప్రతీకగా పిల్లలను నారాయణగా భావించి భోగి పండ్లు పోసే సాంప్రదాయం వచ్చిందని ప్రతీతి. భోగి ముగిశాక సూర్యుడు దక్షిణాయనం నుండి ఉత్తరాయణంలోకి మరలుతాడు. ఆ రోజే మకర రాశిలో అడుగు పెడతాడు. సంక్రాంతి సూర్యుడు పండుగ కాబట్టి సూర్యుడిని పోలిన గుండ్రెని రూపం, ఎర్రటి రంగు కారణంగా దీనికి అర్కఫలం అని పేరు వచ్చింది. సూర్య భగవానుడి ఆశీస్సులు పిల్లవాడికి లభించాలనే సూచనగా ఈ భోగి పండ్లను పోస్తారు. కౌమార్యంలోకి అడుగుపెట్టడానికి ముందే, అంటే 12 ఏళ్లలోపు చిన్నారులు తలపై భోగి పండ్లు పోయవచ్చు. మొదటి సంవత్సరం అయ్యి 2వ సంవత్సరం అడుగుపెట్టిన పిల్లల నుండి 12 లోపు పిల్లలకి మనం భోగి పండ్లు అనేవి పోస్తామండి. ఈ భోగి పండ్లను సాయంత్రం 4 గంటల నుండి సాయంత్రం 6 లోపు భోగి పండ్లు అనేవి పోస్తాము. దీన్ని ఎవరి స్తోమతకు తగిన విధంగా వాళ్ళు చేసుకుంటారండి. కానీ ఎవరైనా చేయవచ్చు. చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు, ఆడపిల్లలైనా మగపిల్లలైనా
ఒకటవ సంవత్సరం నుండి 2వ సంవత్సరం వచ్చిన వాళ్ళకి 12 లోపు పిల్లలకి ఈ భోగిపళ్ళు అనే పండుగని చక్కగా సంతోషంగా జరిపించవచ్చండి. మరి ఈ భోగి రోజు తిథి ఏంటి, నక్షత్రం ఏంటి, అది ఏ సమయం వరకు ఉంది, ఇలాంటివి ఇప్పుడు చూద్దాము. 2025వ సంవత్సరంలో మనకి జనవరి 13 సోమవారం భోగి పండుగ అయితే జరుపుకుంటాము. ఈరోజు తిథి మనకి పౌర్ణమి తిథి మనకి సోమవారం తెల్లవారితే 4:44 నుండి మంగళవారం తెల్లవారితే 3:54 వరకు ఈ పౌర్ణమి తిథి అనేది ఉంటుందండి. అంటే సోమవారం పూర్తిగా పౌర్ణమి తిథి అనేది ఉంటుంది. ఈరోజు నక్షత్రం ఆరుద్ర నక్షత్రం ఉదయం 11 గంటల వరకు ఉంటుంది. ఇది మనకి భోగి పండుగ ఆ రోజు తిథి మరియు నక్షత్రం అండి. భోగిపళ్ళు అనేది మనకి ఆ రోజు సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 6:30 లోపు మనం ఆ సమయంలో ఏ సమయం అయినా చేసుకోవచ్చండి. ఇదే కాకుండా మకర సంక్రాంతి ఏ రోజు చేసుకోవాలి, మరి ఆ రోజు పెద్దలకు బట్టలు అనేవి ఏ సమయంలో పెట్టుకోవాలి, మకర సంక్రమణం అనేది ఎప్పుడు జరుగుతుంది, వీడియో పెడతానండి. తప్పకుండా దాన్ని కూడా చూడండి. మీకు ఈ వీడియో మీద ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను. మరలా రేపు మరొక కొత్త వీడియోతో కలుద్దాం. ధన్యవాదములు.